ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదము అన్నాడు. అన్ని విషయాలలో మనం ఎదగాలి, ఎదగాలి. పుట్టిన బిడ్డ ఎదగాలి అని కన్న తల్లి తండ్రి ఎదురు చూస్తుంటారు బిడ్డ కోసం. నువ్వు కూడా బాప్తిస్మం తీసుకుని క్రొత్త జన్మ. బాప్తిస్మం అంటే క్రొత్త జన్మ. క్రీస్తులో క్రొత్తగా జన్మించి సంఘములు అడుగు పెట్టావే. సంఘములు అడుగు పెట్టిన కాలం ఎంత? 5 ఏళ్ళు అయిందా బాప్తిస్మం తీసుకొని? 5 సంవత్సరాలు. ఎంత ఎదగాలి నువ్వు? 10 సంవత్సరాల ఎంత ఎదగాలి? చాలా మంది చెప్తుంటారు, నేను 20 ఏళ్ళ నుంచి ఉన్నానండి అంటారు. మాట అంటే పడవు, పనంటే తప్పించుకుంటావు. మళ్ళీ నా అనుభవం 20 ఏళ్ళు అంటావు. ఎందులో నీ అనుభవం? వాక్యం విని వెళ్ళిపోవడంలో అనుభవమా? ఇదా నీ అనుభవం చెప్పవంటే? ఇది కాదు. ఏమండి, నేను క్రీస్తులా మారుతున్నానండి. క్రీస్తులోని ప్రేమ, క్రీస్తులోని క్షమ, క్రీస్తులోని దయ, క్రీస్తులో ఉన్న సాత్వికం, క్రీస్తులో ఉన్న తగ్గింపు. ఏమండి, చాలా మంది నన్ను చూసి మీరు క్రైస్తవులా అడుగుతున్నారండి నన్ను. అబ్బా, ఎంత గొప్ప మాట అండి అది. ఎప్పుడు అడుగుతారు? కోప్పడినప్పుడు కాదు, ఆవేశపడినప్పుడు కాదు, బూతులాడినప్పుడు కాదు, లంచాలు తీసుకున్నప్పుడు కాదు, ప్రేమ కలిగి ఉన్నప్పుడు, పొరుగు వారి కోసం ఆలోచిస్తున్నప్పుడు, మాట అన్నా కానీ పడినప్పుడు, ఎవరు ఏమన్నా కానీ దేవుడు చూసుకుంటాను అని ప్రేమతో వెళ్ళిపోతున్నప్పుడు, అప్పుడే అంటారండి వాళ్ళు, బ్రదర్ మీరు క్రైస్తవులా? అనుకున్నానండి, మేము చూడగానే తెలిసిపోయింది.